India versus Pakistan. పాకిస్తాన్ తోటి ఆడితే దాని మీదే గెలిచినప్పుడు మనకు వచ్చే కిక్కే వేరు. కానీ మనకు ఒక దరిద్రం ఉంది. ఎప్పుడు వేసినా కూడా టాస్ అయితే ఓడిపోతాం. అదేందో తెలియదు. మరి ఈసారన్నా టాస్ గెలుస్తామో గెలవమో చూద్దాం. ఆబ్వియస్లీ మనకి హెడ్సే కావాలి, ఎందుకంటే మనం తోకలం కాదు కదా వాళ్ళ లెక్క. అమ్మయ్య, ఈసారి మనం ఎందుకో గెలిచినాం. సో మనం ఆబ్వియస్లీ బౌలింగే ఎంచుకుందాం. మనకున్నవి 3 ఓవర్లే కాబట్టి దింపడమే, స్పిన్నర్ని అయితే దింపేద్దాం. Time for some spin now. An off spinner comes into the attack. బ్రో, ఆ ఫీల్డర్ అక్కడి నుంచి ఇంత దూరం ఉరుకొస్తుండు, కానీ నువ్వు ఆన్నే నిలబడి చూస్తున్నావు. కొంచెం మిస్ అయినా కూడా 4 పోయేది అది. ఫీల్డర్లు అక్కడే ఉండండి, ఎటు కదలకండి. సేమ్ అదే బాల్ వేస్తా, కొంచెం ఇటు సైడ్ వేస్తా. భయ్యా మంచిగా చేస్తున్నావు కీపింగ్. అట్లనే చేయి. నేను వేస్తా కానీ బౌండరీలకు పోనీయకురి. వాడు ఇప్పటికే 3 బాల్ ఆడిండు, అది వానికి సాలే. ఇప్పటికే అవుట్ చేసేద్దాం సాలిగా వాడు ఆడినంత వరకు. క్యాచ్ పట్టు. వీళ్ళంతే మా 3 బాల్ మంచిగా వేయాలి, 4 బాల్ అట్టే వికెట్ సైడ్ వేస్తే సరిపోతుంది. ఊకనే అవుట్ అయిపోతారు వీళ్ళు. ఇంకో వికెట్ పడాలి మామ. జడ్డు కమాన్. ఏ ఆ పాప సింగిల్ రావద్దు, అస్సలు రావద్దు. నెక్స్ట్ కూడా అలాగే డాట్ చేద్దాం. నెక్స్ట్ ఓవర్లో ఇంకో వికెట్ తీయొచ్చులే కానీ. ఓరే 4 కొట్టిండ్రా వీడు. జడ్డు క్యావా మ్యాన్, ఏమైంది? ఈ బాల్ ఎలాగైనా డాట్ చేయాలి. అబ్బా, వీడు మళ్ళా 4 కొట్టిండ్రా. స్కోర్ పోవద్దు బ్రో. 2 4లకి లేదు, అటొకడు ఇటొకడు 50 కొట్టినంత ఫీల్ అయిపోతున్నారా మీరైతే. రన్స్ చాలు వాళ్ళకి, రన్స్ వస్తే సరిపోద్ది. ఫోర్స్ ఏమో అవసరం లేదు, మనం ఈజీగా కొట్టచ్చు. గుడ్ బౌలింగ్ షమి, గుడ్ బౌలింగ్. ఏంది బ్రో, పొగడంగానే 6 కొట్టిస్తావు? ఛీ, ఈ 3 బాల్లన్నా మంచిగా అప్పుడే ఆ 7 పోయింది. మనకున్నదే 3 ఓవర్లు. ఒరే మళ్ళా 6. ఏంది బ్రో, ఏమైంది నీకు? పొగడంగానే కోపం వచ్చిందా ఏంది? డాట్ చాలా అయినా. పోరా. పటేల్ గుడ్ బౌలింగ్. ఎట్లాగైనా డాట్ చేయి చాలు, మనకి ఏం అవసరం లేదు. ఒరే అమ్మ 4.
ఇది ఎట్లనన్నా డాట్ చేయి, లాస్ట్ బాల్ 6 పోయినా పర్లేదు. It's in the air. If that finds a pair of hands, it's over. రైట్ ఇట్లనే. రన్స్ ఇస్తే చాలు, బౌండరీలు కాకుండా. ఓకే, ఇట్లయినా పర్లేదు, రన్స్ రావాలి అంతేగాని 6లు పోయినాయంటే ఇక మనం కొట్టలేకపోతాం. ఎందుకంటే ఆల్రెడీ 3 ఓవర్లకు 30 దాటిపోయింది. ఆడొకడు ఉంటాడుగా షాహిన్ షా, అది వేసేది తక్కువ, ఆరవడం ఎక్కువ. జాగింగ్ చేస్తున్నారా అన్న మీరు? బౌండరీలల్లో ఆట ఆడుతున్నారా? ఏమైనా రోహిత్ శర్మ గట్టిగా నిలబడుతున్నాయి ఇక మంచిగా పోయేది 6లు. కెప్టెన్ ప్లీజ్ ముందుండి గెలిపీజ్. The medium pacer has been called into the attack now. ఓ క్యాచా, అమ్మయ్య. Is that going to cost him? కొంచెం చూసి కొట్టన్నా, ఎందుకన్నా స్టార్టింగ్ ఫస్ట్ బాల్కే లైఫ్లు ఇస్తావు నువ్వు. 4, కానీ 4 అయితే వచ్చిందిలే, మిస్ ఫీల్డ్ అయింది. First ball కొంచెం boundary. కంచి కొట్టు. 4 పడతాడు చూడు. రైట్, 4. అదిరా హిట్ మ్యాన్ అంటే మధ్యలో నుంచి పోతుంది బాల్. Four runs it is. మీరేమో ఫీల్డర్లకే కొడతారు. Boundaries in a row here. ఇంకెన్ని బాల్స్లలో ఎన్ని కొట్టాలి? నువ్వు అనుకో, ఎంత వెనక కన్నా ఏం చేసేది ఏం లేదు. 4. 4 To the pitch of the ball. ఇది కూడా 4. రైట్, Slugs it down. 12 runs in 3 balls. To a good rhythm in this stint. హిట్ మ్యాన్ మజాకా. చూస్తుండగానే మేము కొట్టేస్తాం. బాయ్కి అంత సింపుల్ అది. మీరు మాట్లాడుకోరు, మీరు మేము ఎన్ని మాట్లాడుకున్నా కూడా మ్యాచ్ మా చేతులకు వచ్చింది లేరా బ్రో. ఫుల్ టాసా? 6. That's a six. A massive one. That's an identity. ఏందిరా మీరు ఇంచుగా కూడా వీకలేరు హిట్ మ్యాన్ ఉన్నంతసేపు అక్కడ. శర్మాజీ అట్లే ఇంకో 2 6లు ఇస్తే మ్యాచ్ విన్ అయిపోతాం. ఇచ్చేసేయ్. He didn't 4 take novelty from the coach. He had సింగిల్. found this one to be safe. A sturdy effort from the fielder there. Well thrown. గిల్ ఆన్ స్ట్రైక్. గిల్ కొడతారులే. 4. It's sayonara with that delivery. A 4 off the last ball. ఏం కాదు, ఇట్లా మనం టైం పాస్గా ఆడుకోవచ్చు. వాళ్ళు 3 ఓవర్లోకి వచ్చింది, మనం 1 ఓవర్లోకి వచ్చేస్తాం. Satisfying for the a pacer who's known for his ఏం లేదన్న, నువ్వు 2 6లు కొట్టేస్తే అయిపోతుంది మ్యాచ్ పైన. ఇక నువ్వు పెద్ద డిస్కషన్స్ కూడా ఏం అవసరం లేదు. fast bowler. అదే చెప్తుడు బాయ్ కూడా, నేను హిట్టింగ్ పోతాను. Oh, 6. shot. The crowd has gone mad. రోహిత్ శర్మ మళ్ళీ 6 వేసాయి, ఇక మ్యాచ్ పని అయిపోతుంది. చల్లగా పోయి రెస్ట్ తీసుకోవచ్చు. 6 బాల్స్లో 25 కొట్టిండు ఇప్పుడు రోహిత్ శర్మ. తల్లి ఎంత స్పీడ్లో పోయిందారో బాల్ చూస్తుండగానే. దట్ ఈజ్ హిట్ మ్యాన్. అంతే. నెక్స్ట్ బాల్ కూడా గట్టిగా మింగు పోతుని జప్పున వెళ్ళిపోవాలి. అదే చెప్తున్నా అన్న కూడా, ఇక నేను హిట్టింగ్ చేసుకుంటాను. 4 ఓరిని. And that's out. The fielding unit has aided in the early breakthrough here. అదేం సంతోషం రా, ఆల్రెడీ మిమ్మల్ని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసేసిండు. ఆడుకో, ఏం కదా, ఆడుకో. 7 balls to 25 కొట్టిండ్రు రై. 80% ఆఫ్ ద మ్యాచ్ ఆయననే కంప్లీట్ చేసేస్తుండు. అయ్యారు గిల్లు, వీళ్ళిద్దరి చేతుల్లో అయిపోతుంది మ్యాచ్. మీరేం టెన్షన్ పడకురి. ఆల్రెడీ ఇంకెంత 8 కొడితే సరిపోతుంది. 4 It looks like it's going వచ్చిండు, కొట్టిండు 4. and it does. ఇంకొక 4 కొడితే కథం సరిపోతుంది. Never mind. మీకు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. The first ball. The fielder sees eye ఏం కాదులే, రన్ వస్తే ఏమవుతుంది, ఇంకో 6 కొడితే 4 కొడితే అయిపోతుంది మ్యాచ్. అంతవరకు రాదు, కోహ్లీ వచ్చేంతవరకు ఏం రాదు. అయిపోయింది మ్యాచ్ ఈ దెబ్బతోటి. చూడు
ఒక్కటే షాట్. అరే డాట్ బాల్ అయిద్దిరా. What a body shot. లాస్ట్ బాల్ ఇన్ ద ఓవర్. సిక్సా? The crowd is straining to ఖతం. follow that one. సరిపోయింది. What a stunner. ఇంక అంతే అయిపోయింది. మ్యాచ్ విన్ ఆఫ్ ద మ్యాచ్. Style with that 3 ఓవర్లకు వచ్చింది, మనం 2 ఓవర్లలో కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడు బయట సెకండ్ ఇచ్చుకోవట్లేం కానీ ఇక్కడ ఇచ్చేస్తున్నాం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గోస్ టు మిస్టర్ రోహిత్ శర్మ.